సంగమా, ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానం చేయడానికి ఆశపడదాం. అందు నిమిత్తమై పరిశుద్ధ లేఖనములో నుంచి దానియేలు గారు రాసిన గ్రంథములో 3వ అధ్యాయములో 28వ వచనాన్ని మన మధ్యలో ఉన్న సహోదరు ప్రసాదరావు గారు వచ్చి చదివి వినిపిస్తారు. దానికి ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోలు వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతతం పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి సేవింపకయు ముందుమని తన దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి. ఈ యొక్క 3వ అధ్యాయంలో మనము పరిశీలన చేసినట్లయితే ఈ 3వ అధ్యాయంలో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. వారి పేర్లు ఏమంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీరు ముగ్గురు గురించి ఈరోజు మనము ఒక విషయాన్ని తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. ఏమిటంటే ఈ రాజైన నెబుకద్నెజరు గారు ఒక బంగారు ప్రతిమను చేసినట్లుగా కనిపిస్తూ ఉన్నది. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పును అయిన బంగారు ప్రతిమ ఒకటి, అంటే విగ్రహాన్ని ఆ బబులోను దేశంలో దూరాయను మైదానములో ఆ విగ్రహాన్ని నిలబెట్టారు. ఎవరు? నెబుకద్నెజరు అనే రాజుగారు. ఈ నెబుకద్నెజరు అనే రాజుగారు ఈ నిలబెట్టినటువంటి విగ్రహాన్ని అందరూ మొక్కాలి అని ఆ దేశంలో ఉన్న అందరినీ పిలిచారట. మనం ఒక్కసారి ఆ 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధానాయకులను, న్యాయాధిపతులను, ఆ సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ, ఎవరిని వదలలేదే, అందరినీ పిలిచి నేను తయారు చేయించిన విగ్రహాన్ని అని ఆయన ఆజ్ఞ జారీ చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అయితే ఈ యొక్క నెబుకద్నెజరు గారి యొక్క ఆజ్ఞ అందరూ పాటించారు. అందరూ కూడా ఆ విగ్రహానికి మొక్కారు. కానీ కేవలము 3 వ్యక్తులు మాత్రము ఆ విగ్రహానికి మొక్కలేదు అని వాక్యములో రాయబడి ఉన్నది ప్రియులారా. మనము ఒక్కసారి గమనించినట్లయితే ఈ వాక్యము 1 నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 28 వచనాలను ఒక్కసారి పరిశీలన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా ఆ విషయము బహిర్గతము కాబడినది ప్రియులారా. ఏమిటి అంటే ఈ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మేమే మాత్రము కూడా ఆ విగ్రహానికి మేము మొక్కమండి అని అంటూ ఉన్నారు. ఆ విగ్రహానికి మొక్కము అని వారు అంటున్నప్పుడు అయితే వీరిని తీసుకెళ్లి అగ్నిగుండములో పారవేయండి అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క రాజుగారి యొక్క ఆజ్ఞ పాటించిన వారు ఈ యొక్క 3 వ్యక్తుల్ని తీసుకెళ్లి అగ్నిగుండములో పారవేసినట్లుగా మనకి కనిపిస్తున్నది. అందుచేత వారు అంటూ ఉన్నారు, మేమే మాత్రము ఈ విగ్రహానికి మేము మొక్కలేమో, మీరేం చేసినా మాకు ఇష్టమే అని అన్నారు. అప్పుడు ఆ అగ్నిగుండాన్ని ఇంకా బాగా రగిలించి అందులో పారవేయండి వీరిని అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు.
రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము వీరిని తీసుకువెళ్ళి అగ్నిగుండములో పాడవేశారు. అయితే వీరికి ఆ యొక్క అగ్ని ఏమాత్రము అంటుకోలేదు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. 25వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అనంటే, అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఈయన ఎంతమంది వేశారు రాజుగారు అంటే, అక్కడ షడ్రకు, మేషక్కు, అబేద్నెగో వీళ్ళ ముగ్గురినే ఆ అగ్నిగుండంలో వేస్తే రాజుగారికి 4 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారట. ఏమిటి, రాజుగారికి 4 ఎలా కనిపిస్తున్నారు? ముగ్గురినే కదా ఆ అగ్నిగుండంలో వేసింది. ఆ బంగారు ప్రతిమకు మొక్కనందుకు మేము మొక్కమో, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మీరు అన్నందుకు రాజుకి మరింతగా కోపం వచ్చినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ అగ్నిగుండాన్ని ఇంకా పెద్దగా రగిలించి అందులో పారవేయండి అన్నారు. పారవేస్తే ఎవరు కనిపించారట? 4 కనిపించారట. ముగ్గురిని పారవేస్తే అక్కడ 4 కనిపించారు. అప్పుడు అంటూ ఉన్నాడు కింది వచ్చిన 26వ వచనంలో, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, చదవండి, మీరు మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా వారు ఆ ముగ్గురు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు కూడా అగ్నిలో నుండి బయటకు వచ్చి ఎలా వచ్చేస్తారండి? అగ్నిలో పాడేస్తే ఏమైపోతాము? తగులు పడిపోతాం కదా, మాడి మసి అయిపోతాం కదా. అయినప్పటికీ కూడా ఆ అగ్నిలో నుండి వారు నడుచుకుంటూ బయటికి వచ్చి రాజు దగ్గరికి వచ్చారట. వస్తే ఏం జరిగింది తర్వాత చదవండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదు. తర్వాత వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలలేదు. వారి వస్త్రములు ఏమైనా వస్త్రాలు చెడిపోకుండా, అగ్నిలో పాడేస్తే బట్టలు ఏమైపోతాయండి? కాలిపోతాయి. కానీ వారికి ఉన్న ఆ వస్త్రములు ఏమాత్రం చెడిపోలేదు. అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలలేదు. దేవునికి స్తోత్రం చెప్తామా? చలిమంట దగ్గర కూర్చుంటేనే మనిషి శరీరము ఆ యొక్క మంట వాసన పడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క అగ్నిగుండంలో పాడేసినటువంటి 3 వ్యక్తులకు కనీసం వెంట్రుక, తల వెంట్రుక ఒక్కటి కూడా కాలలేదు. స్టవ్ దగ్గర మనము ఏమరపాటుగా దగ్గరకు వెళితేనే ఆ మంటలకు చేతి యొక్క వెంట్రుకలు కాలిపోతూ ఉంటవే, కానీ ఈ యొక్క 3 కూడా ఒక వెంట్రుక కూడా కాలలేదు. వారి బట్టలు కాలలేదు. కనీసం వారి యొక్క శరీరానికి మంట వాసన కూడా తగలలేదు. కారణం ఏమిటి అని మనము గమనించినట్లయితే చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. కింది భాగంలో చదవండి. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన ఈ దోషులను రక్షించెను. ఎవరు 4వ వ్యక్తి అంటే అందులో ఉన్న ఆయన దేవుని దూత అని సాక్ష్యం చెప్తూ ఉన్నారు రాజుగారు. రాజు అయిన నెబుకద్నెజరు చెప్తూ ఉన్నాడు, ఆ 4వ వ్యక్తి ఎవరు? దేవుని దూత. ఎందుకు దేవుని దూతను అక్కడికి పంపించాడు అని అంటే,
వీరు ఎవరు? ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగో అనువారు ఎవరని రాయబడి ఉన్నదంటే ఆయన చెప్పినటువంటి మాట వచ్చి పిలుస్తున్నాడు. అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆ యొక్క రాజుగారు వచ్చి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఎక్కడికి వచ్చి పిలుస్తున్నాడు? అగ్నిగుండము వాకిలి దగ్గరికి, దూరంగా కూడా వెళ్ళలేదంట. ఏమని పిలుస్తున్నాడో తెలుసా? మహోన్నతునకు దేవుని సేవకులారా అని పిలుస్తూ ఉన్నాడు రాజుగారు. మరి ఈ దేవుని సేవకులు ఎవరిని ఆశ్రయించారట? ఎవరిని ఆశ్రయించాడని రాయబడి ఉన్నది 28వ వచనంలో. రాజుగారే చెప్తూ ఉన్నాడు, రాజైన నెబుకద్నెజరు చెప్తూ ఉన్నాడు, ఈ దేవుని సేవకులు దేవుణ్ణి ఆశ్రయించారు గనక ఆ దేవుడు మహోన్నతుడు, మీ దేవుడు పూజార్హుడు. మీ దేవుడు తన యొక్క దేవదూతను పంపి మిమ్ములను రక్షించాడు. ఎందుకు దేవుడు ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలకు దగ్గరకు దూతను పంపించి ఆ అగ్నిగుండములో కాలకుండా రక్షించాడు అనంటే, రాజుగారు చెబుతున్న సాక్ష్యం ఏమిటంటే, ఈ సేవకులు దేవునిని ఆశ్రయించారట. 28వ వచనంలో, తనను ఆశ్రయించిన ఈ దాసులను వారి దేవుడు దూతను పంపించి రక్షించెను అని రాయబడి ఉన్నది. ఇప్పుడు వీరిని రక్షించడానికి కారణం ఏమిటి? ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలను దేవుడు రక్షించడానికి కారణం ఏమిటో తెలుసా? 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. వారు దేవునిని కాకుండా మనుషులు చేసినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని మొక్కనందుకు, అంతేకాదు గాని వారు దేవునిని ఆశ్రయించినందుకు. 3వ అధ్యాయంలో 17వ వచనంలో వారు దేవునిని ఆశ్రయించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడిమిగల ఈ అగ్నిగుండము లో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు సమర్థుడు. ఆ దేవుడిని ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేస్తారంటే ఆశ్రయించారు. మేము మొక్కము, ఒకవేళ మీరు అందులో పాడేస్తే మా దేవుడు మమ్మలను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము చచ్చిపోటానికి ఇష్టపడుతున్నామే తప్ప ఆ విగ్రహానికి మేము మొక్కము అని కరాఖండిగా చెప్పారు. ప్రియులారా గమనించండి, ఈ 3 వ్యక్తులు దేవునిని ఆశ్రయించటం వలన వారు రక్షించబడినారు. ప్రియులారా, మరి మనము దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నామా? ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవునిని ఆశ్రయించటం వలన కదా ఆ అగ్నిగుండంలో పడేసినప్పటికీ ఆ అగ్ని వాసన కూడా వారికి తగలలేదు. ఆ అగ్నిగుండంలో పారేసినప్పటికీ ఒక్క తల వెంట్రుక కూడా కాలలేదు. ఆ అగ్నిగుండంలో పారేసినప్పటికీ వారి యొక్క బట్టలకు మంట అంటుకోలేదు. క్షేమముగా సురక్షితముగా రాజుగారు పిలవగానే ఆ అగ్నిగుండంలో నుంచి పైకి వచ్చేసారు వారు. వీళ్ళరా కారణం ఏమిటి? వారు దేవునిని ఆశ్రయించారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నావా? ఒక అధికారి గాని ఒక నాయకుడు గాని మీ దగ్గరకు వచ్చి మీరు యేసు ప్రభుని నమ్మితే మీకేమి ఇవ్వము అంటే అందరూ చర్చికి వెళ్ళడం మానేస్తారు. కారణం ఏమిటో తెలుసా? భయము. కానీ ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమాత్రము భయపడకుండా దేవుని పైన ఆశ్రయించుకున్నారు, దేవుని పైన ఆనుకున్నారు, దేవునిని నమ్ముకున్నారు. వారి యొక్క విశ్వాసం ఏమిటో తెలుసా? మీరు అగ్నిగుండములో పాడవేసినా నా దేవుడు సమర్థుడు, మమ్ములను రక్షిస్తాడు అని ఓపెన్ గా వారు ప్రకటించగలిగారు. మనం ప్రకటించగలుగుతూ ఉన్నామా?
మనము చెప్పగలుగుతూ ఉన్నామా? మనము మాట్లాడగలుగుతూ ఉన్నామా? ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ యేసు కృపా వాక్కు వినుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవునిని ఆశ్రయించారు గనుక వారు రక్షించబడ్డారు. నీకు సమస్యల అనే అగ్నిగుండములో నీవు పడిపోతే ఆ సమస్యల అగ్నిగుండములో నుండి దేవుడు నిన్ను బయటకు తీయగల సమర్థుడని నీవు విశ్వసిస్తూ ఉన్నావా? ఆ సమస్యల అగ్నిగుండము నిన్ను కాల్చకుండా, ఆ సమస్యల అగ్నిగుండపు వాసన నీకు తగలకుండా దేవుడు నిన్ను రక్షించగలడనే నమ్మకము నీకున్నదా? షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఉన్నది గనకనే వారు చెప్పలేదు సాక్ష్యం. వారిని చూసిన రాజు నెబుకద్నెజరైన రాజు గారు చెప్తున్నారు సాక్ష్యం. మీ దేవుడు పూజార్హుడు. ఎందుకు? నేను మిమ్మల్ని ముగ్గురిని పాడేస్తే అగ్నిగుండములో, ఆ అగ్నిగుండములో 4వ వ్యక్తిని దేవుడు పంపించాడు. ఆయన దూతను మీ దగ్గరికి పంపించి మిమ్మల్ని రక్షించాడు. చూడండి ప్రియులరా, ఆ అగ్నిగుండము ఎంత వేడిమి గలదంటే ఈ నెబుకద్నెజరు పంపించినటువంటి ఆ యొక్క మనుష్యులు ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలను తీసుకెళ్లి ఆ అగ్నిగుండములో పారవేయటానికి వెళ్ళిన వారు కూడా ఆ వేడి తగిలి చచ్చిపోయారట. అక్కడ కింద భాగంలో మనం చూస్తాం 21, 22 వచనాల్లో. ఆ వేడికి వీరిని ముగ్గురిని తీసుకెళ్లిన వారు కూడా చనిపోయినట్లుగా మనకి కనిపెడుతూ ఉన్నారు. వారి అంగీలను వస్త్రములను తక్కిన వస్త్రములను 22వ వచనం చదవండి. 22వ వచనం చదవండి. రాజాజ్ఞను తీవ్రమైనందున గుండము వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిరి. ఆ మనుషులను అగ్ని జ్వాలల చేత చనిపోయి. ఎవరైతే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలను ఆ అగ్నిగుండములో విసిరేశారో వారు కూడా ఆ అగ్ని కీలలకు, ఆ అగ్ని వేడికి మాడి బసై చనిపోయారట. కానీ ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం వెంట్రుక కూడా కాలలేదు, బట్టలు కాలలేదు, మంట వాసన కూడా తగలలేదు. ఈ రాజుగారు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయాడట. ఎక్కడ దాకా వెళ్ళాడు అని అంటే ఆయన అగ్నిగుండము వాకిలి దగ్గరకు మాత్రం వెళ్ళాడు. అగ్నిగుండం అంచు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాడు ఆయన. అంత వేడిగా ఉన్నది ఆ అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో పడవేసినటువంటి ఆ 3 వ్యక్తులు దేవుడు తన దూతను పంపించి రక్షించెను అని రాజుగారు చెప్పారు. రాజుగారు సాక్ష్యం ఇచ్చారు. మరి ఎందుకు దేవుడు వారిని రక్షించాడంటే వారు దేవుని ఆశ్రయించారు గనక. నీకు కష్టాలు వచ్చినాయని, నీకు బాధలు వచ్చినాయని, నీకు ఇరుకులు వచ్చినాయని, నీకు ఇబ్బందులు వచ్చినాయని దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నారు, భూత వైద్యులను ఆశ్రయిస్తూ ఉన్నారు, దెయ్యాలను ఆశ్రయిస్తూ ఉన్నారు, దేవతలను ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ దేవునిని మాత్రము ఆశ్రయించటం లేదు. సృష్టించినటువంటి సృష్టికి కారణభూతుడైన సృష్టికర్తను మానేసి సృష్టిని పూజిస్తున్నారు, సృష్టిని ఆశ్రయిస్తున్నారు ఈ మనుష్యులు. వీళ్ళరా ఆలోచన చేయండి. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుణ్ణి ఆశ్రయించారు. మరి నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావా? దేవుని ఆశ్రయం కోరుకుంటూ ఉన్నావా? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ వీక్షకులారా, ప్రియ శ్రోతలారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. దేవునిని మీరు ఆశ్రయిస్తూ ఉన్నారా? దేవుని ఆశ్రయం నీకు కావాలా? దేవుని ఆశ్రయం నీకు అవసరం ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఒకవేళ ఈ నరులు
ఒకవేళ ఈ మనుషులు, ఒకవేళ ఈ మానవులు దేవునిని ఆశ్రయించకుండా, దేవునిని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని ఆశ్రయము నాకు అక్కరలేదని ఎవరైతే విర్రవీగుతారో, దేవుని ఆశ్రయం మాకు అక్కరలేదని ఎవరైతే డాంబికాలు పలుకుతారో వారి పరిస్థితి ఎలాగో ఉన్నదో వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుదాం. 5 నుంచి 6 వచనాలు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఎవరైతే దేవుని ఆశ్రయించక మనుషులను, నాయకులను, అధికారులను ఆశ్రయిస్తారో వారి అవసరం ఉన్నది, అధికారుల అవసరం ఉన్నది, నాయకుల అవసరం ఉన్నది. వారందరికంటే ముందు ఎవరిని ఆశ్రయించాలండి? దేవుని ఆశ్రయించాలి. ఒకవేళ మనము దేవుని ఆశ్రయించకపోతే ఆ అధికారులకు గాని, ఆ యొక్క నాయకులకు గాని మన మీద సానుకూల దృక్పథము కనిపించదు. వారి మనస్సులో దేవుడు ఉండకపోతే మన పట్ల వారికి వ్యతిరేకతగానే ఉంటుంది. అందుకే ముందు ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని ఆశ్రయించాలి. కానీ మనుషులు దేవుని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయిస్తున్నారట. అందుచేత వారు ఏమైపోతున్నారట? శాపగ్రస్తులైపోతూ ఉన్నారు. ఎవరు దేవుని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించేవారు శాపగ్రస్తులైపోతున్నారు. వారి శాపం ఎలా ఉంటుందట చూడండి. వాడు ఎడారిలోని అరోహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ప్రియులారా, గమనించండి, రైతులు చవిటి భూమిలో పంటను వేస్తే అది ఫలిస్తుందా? అది నిస్సారమైన భూమి కనుక అది పంటను ఇవ్వదు. ఎవరైతే నరులను ఆశ్రయించి దేవుని ఆశ్రయించకుండా శాపగ్రస్తులుగా మిగిలిపోతారో వారి మీదకొచ్చే శాపం ఏంటంటే వారు ఎడారిలో అరూహ వృక్షము వలె నుందురు. అది ఎల్లప్పుడూ కూడా ఎండిపోయి ఆకులు రాలిపోయే చెట్టుగానే ఉంటుంది. వారికి మేలు వచ్చినప్పుడు అది కనపడదు. వీరు ఎలాగుంటారు అనంటే వారు చవిటి భూమి యందు పంట వేసినట్టుగా ఉంటారు. ఎవరో తెలుసా? దేవునిని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించే వారి యొక్క దుస్థితి ఇట్టి రీతిగా ఉంటూ ఉన్నది. అందుకని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, షడ్రకు మేషకు అబేద్నెగోలాగా నీవు దేవుని ఆశ్రయించేవానిగా ఉండాలి. దేవుని ఆశ్రయాన్ని కోరుకునేవాడిగా ఉండాలి. దేవుని ఆశ్రయము మనిషికి అవసరం. దేవుడితో నాకు పని లేదని, దేవుడంటే నాకు అక్కరలేదని, దేవుడు నాకేం చేస్తాడులే అని విమర్శిస్తూ బ్రతికే వారి యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుందో వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒకవేళ మనము దేవునిని ఆశ్రయిస్తే, ఒకవేళ దేవుని ఆశ్రయాన్ని మనము కోరుకుంటే, ఆ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోలాగా మనము కూడా దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను
దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరములో కూడా అది చింతనందదు. కాపు కాయటం అనేది మానదు. ఎప్పుడో తెలుసా ప్రియులారా, ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే దేవుని మీరు ఆశ్రయిస్తారో అప్పుడు మీరు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఈ చెట్టు ఏం చేస్తుంది? వర్షము లేకపోయినా, విపరీతమైన ఎండలు వేసినా అది ఇప్పుడు ఎలా ఉంటదట? పచ్చగా నిగనిగలాడుతూనే ఉంటదట. అది కాపు కాయటం ఎప్పుడు మానదో. నీ జీవితము కూడా అలాగుండాలని కోరుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నీ జీవితము కూడా ఎప్పుడు పచ్చగా నిగనిగలాడాలని కోరుకుంటూ ఉన్నావా? నీ బ్రతుకు నీటి కాలువ వారన నాటబడిన మొక్కలాగా ఉండాలని నీవు ఆశపడుతూ ఉన్నావా? అయితే నీవు దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయిస్తే నీ మీదకి శాపం రాదు, గాని నీ బ్రతుకంతా కూడా పచ్చగానే ఉండాలి అని రాయబడి ఉన్నది వాక్యంలో. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు నీవు దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా బతుకుతున్నావా? ప్రియనా తల్లి, ప్రియనా చెల్లి, ఇప్పటి వరకు నీ దేవుని ఆశ్రయించకుండా బ్రతుకుతున్నట్లయితే ఇప్పుడైనా నువ్వు దేవుని ఆశ్రయించేవానిగా బ్రతకాలి. అలాగూ నీవు బ్రతికితే నీకు 5 రకాల ప్రయోజనాలను దేవుడు నీకు దయచేయాలని ఆశ కలిగి ఉన్నాడు. 5 రకాల దీవెనలను నీకు ఇవ్వాలని దేవుడు తలస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని ఆశ్రయించినప్పుడు, నీవు దేవుని నమ్ముకున్నప్పుడు, నీవు దేవుని ఆశ్రయాన్ని కోరుకున్నప్పుడు నీకు 5 రకాల ప్రయోజనాలు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన నీవు పొందుకోవాలంటే నీవు దేవుని నమ్ముకోవాలి, దేవుని ఆశ్రయించాలి. ఒకవేళ నీవు ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 13వ అధ్యాయములో 18వ వచనములో మొదటి ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిన గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. వారు ఎవరు? యూదావారు తమ పితరులైన దేవుని ఆశ్రయించిన కారణము చేత. హేతువు అంటే కారణము. ఆ హేతువు చేత వారు ఏం పొందారట? వారు ఏం పొందారు? జయము పొందారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జయం లేదా? నీ జీవితం అంతా అపజయమేనా? నీవు విజయాన్ని కాంక్షిస్తున్నావా? జయాన్ని పొందాలని నీవు ఆలోచన కలిగి ఉన్నావా? అయితే నీవు ఇప్పుడైనను దేవునిని ఆశ్రయించు. ఎన్ని సంవత్సరాలు చూసినా నీ బ్రతుకులో జయము లేకపోయి ఉన్నదా? అయితే ఇప్పుడైనను నీవు దేవునిని ఆశ్రయిస్తే నీకు జయము కలుగుతుంది. దేవుణ్ణి ఆశ్రయించే వారికి మొట్టమొదటిగా కలిగేటువంటి లాభం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? జయము పొందుతారు. అక్కడ యోధావారు తమ పితరుల దేవుడను ఆశ్రయించారు కనుక లక్షల మంది చనిపోయినప్పటికీ కూడా వారే జయము పొందారు. మరి నీ జీవితంలో జయము కావాలంటే ఆ జయం అనే ఆశీర్వాదము, ఆ విజయం అనే దీవెన నీవు పొందుకోవాలంటే దేవుని ఆశ్రయించేవానిగా నీవు ఉండాలి. రెండవది కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నిన్ను ఆశ్రయించు వారందరూ
సంతోషించుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి బ్రతుకులో సంతోషం, వారి యొక్క జీవితంలో ఆనందం కలుగుతారు. దేవుణ్ణి నీవు ఆశ్రయించకుండా ఏమిటో నా బ్రతుకులో సంతోషమే లేదు, ఎప్పుడు నా జీవితం దుఃఖమయమే అని నీవు బాధపడుతున్నావా? ఆవేదన చెందుతున్నావా? అయితే ఇప్పుడైనను నీవు దేవుని ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించే వారికి సంతోషము. ఆ సంతోషము నీవు పొందాలనుకుంటే, ఆ సంతోషము నీవు అనుభవించాలనుకుంటే, ఆ సంతోషము నీవు పొందుకోవాలనుకుంటే దేవుని ఆశ్రయించు. సంతోషము లేక బాధపడుతున్న నా సహోదరులారా, ఆ సంతోషము ఎవరిస్తారో దేవుడే ఇవ్వగలడు. నీకు డబ్బు సంతోషం ఇవ్వలేదు, నీకు బంగారం సంతోషం ఇవ్వలేదు, నీ ధాన్యాభివృద్ధి నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. కేవలము దేవుడు మాత్రమే నీకు సంతోషాన్ని ఇవ్వగలడు. ఆ సంతోషాన్ని నీవు పొందాలంటే, ఆ సంతోషము నీకు కావాలంటే దేవుని ఆశ్రయించు. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? సంతోషము. దేవుణ్ణి ఆశ్రయించే వారికి సంతోషము రెండవది. మూడవది కూడా చూద్దాం. దినవృత్తాంతము 2వ గ్రంథంలోనే 14వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుదాం. అతడు యోధావారికి ఎలాగూ ప్రకటన చేసినందున మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మరొక దీవెన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అలనాడు యోధావారికి దేవుడు కలుగ చేసిన ఆశీర్వాదము నీకు కూడా కలుగ చేయాలనుకుంటూ ఉన్నాడు. వారు ఏం చేశారు? దేవునిని ఆశ్రయించటం వల్ల వారి చుట్టూ కూడా నెమ్మది వచ్చిందట. మరి నీ జీవితంలో నెమ్మది లేదు, నీ బ్రతుకులో నెమ్మది లేదు, అన్ని కష్టాలు కడగంలే, అన్ని వేదనలు రోదనలే, నెమ్మది లేక అలసిపోతున్నావా? నెమ్మది లేక ఏడుస్తూ ఉన్నావా? నెమ్మది లేక బాధపడుతూ ఉన్నావా? అయితే ఇప్పుడైనా నీవు దేవుని ఆశ్రయించేవానిగా ఉండు. అప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగానికి కలుగ చేసిన నెమ్మది నీకు కలుగ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నెమ్మది, నీ గృహము చుట్టూ నెమ్మది, నీ ఇంటి చుట్టూ నెమ్మది, నీ కుటుంబం చుట్టూ నెమ్మది, నీ గ్రామం చుట్టూ నెమ్మది ఆయన కలుగ చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు. ఆశ్రయిస్తే దేవుడు నీకు ఇచ్చేటువంటి 3వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నెమ్మది. 4వది కూడా మనం చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనులను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎవరికి? ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటారో వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇందాక మనం చదువుకున్నాం. ఒకవేళ ఆశ్రయించకపోతే ఏమైందంట? మేలు వచ్చినప్పుడు వారికి అది కనిపించటం లేదు. ఒకవేళ నీవు ఆశ్రయిస్తే నీకే మేలు కూడా పొదువై ఉండదు. దేవుడు నీవు అడిగేటివన్నిటినీ కూడా ఆయన దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎవరు చెప్పారు సాక్ష్యం? రాజైన నెబుకద్నెజరు చెప్పాడు. వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు మహోన్నతుడు అని ఆయన చెప్పాడు సాక్ష్యం. ఆ మహోన్నతుడు, ఆ సమర్థుడు నీకు ఏమి చేస్తానంటున్నాడు? మేలును కొదువు లేకుండా ఇస్తానంటూ ఉన్నాడు. ఎప్పుడు ఇస్తానంటూ ఉన్నాడు? నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు, నీవు ఆయనను అడిగినప్పుడు, నీవు ఆయనను నమ్మినప్పుడు నీకు ఏ మేలు కొదువ లేకుండా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది 4వది, దేవుడిచ్చే ఆశీర్వాదము 4వది. 5వది కూడా చూద్దాం ప్రియులారా.
కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో 4వ వచనంలో మరొక ఆశీర్వాదము దేవుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రెక్కలు నీకు ఆశ్రయంగా ఉంటాయి. కోడి గ్రద్ద వస్తున్నప్పుడు తన పిల్లల్ని ఎక్కడ దాస్తూ ఉన్నదండి? రెక్కల కింద దాస్తూ ఉన్నది. ఎవరి నుంచి? ఆ యొక్క గ్రద్ద నుంచి తన పిల్లలను రక్షించటానికి. కోడి ఏం చేస్తుంది? పిల్లలను రెక్కలతో కప్పి దాస్తూ ఉన్నది. మన దేవుడు కూడా ఆయనను ఆశ్రయిస్తే ఆ సాతాను నుంచి ఆయన రెక్కల ఆశ్రయం కింద నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సాతానుడు నిన్ను ఎంత శోధించినప్పటికీ, అపవాది నిన్ను ఎంత బాధించినప్పటికీ ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన కేడుమును డాలునై ఉన్నాడట. డాలు ఎందుకు పనికి వస్తుందంటే, ఎదుటివారు మన మీదకి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఆ కత్తి మనకి తగలకుండా ఆ డాలు అడ్డు పెట్టుకోవటానికి ఆ డాలు పని చేస్తూ ఉంటది. ఇప్పుడు అట్టి రీతిగా ఆయన మనకి కేడమును డాలునై ఉండడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు? ఆయనను మనము ఆశ్రయించినప్పుడు. వీళ్ళరా గమనించండి, దేవునిని మనము ఆశ్రయిస్తే 5 రకాల ప్రయోజనాలు, 5 రకాల ఆశీర్వాదాలు, 5 రకాల దీవెనలను దేవుడు నీకు దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. 1 జయము, 2 సంతోషము, 3 నెమ్మది, 4 మేలు, 5 కేడము. ఈ 5 కూడా నీకు దేవుడు దయచేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. వాటిని నీవు పొందుకోవాలంటే ఆయనను నీవు ఆశ్రయించాలి. అవి నీవు దక్కాలి అంటే ఆయనను నీవు వేడుకోవాలి. అప్పుడు మాత్రమే అవి నీకు దక్కుతాయి. కానీ ఈ మనుష్యులు ఈ భూమి మీద నివసించే మనుష్యులు దేవుణ్ణి ఆశ్రయిస్తారట. ఎప్పుడో తెలుసా? నీకు ఆశీర్వాదం కావాలని దేవుణ్ణి ఆశ్రయించమని వాక్యం చెప్తూ ఉన్నది. నీకు దీవెన కావాలని దేవుణ్ణి ఆశ్రయించమని వాక్యం చెప్తూ ఉన్నది. కానీ ఈ మనుష్యులు 2 సందర్భాల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారట. 1 చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. సహజంగా ఈ మనుష్యులు దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎప్పుడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించుదాం. ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయం. ఎప్పుడండి? మనకు ఆపద వస్తేనే దేవుణ్ణి అడుగుతాం, మనకు ఆపద వస్తేనే దేవుణ్ణి ప్రార్థిస్తాం, మనకు ఆపద వస్తేనే దేవుణ్ణి బ్రతిమలాడుతాం. ఆపద రానంతసేపు దేవుడితో మనకు పని లేదు. ఆపద రానంతసేపు దేవుడు అంటే మనకు అక్కర్లేదు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని మనం అడుగుతూ ఉన్నాం. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఆపద వస్తేనే దేవుడా? ఆపత్కాలమందు ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాకుండా దేవుని ఎల్లప్పుడూ ఆశ్రయించే వారిగా ఉండాలి. మరొక కారణం మనకి కనిపిస్తూ ఉన్నది. కీర్తనము 56వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తనము 56వ అధ్యాయం 3వ వచనంలో మరొక కారణం మనకి కనిపిస్తూ ఉన్నది. నాకు భయము సంభవించుచు సంభవించు దినమున. ఎప్పుడంట? భయం వచ్చినప్పుడు. ఏమిటి భయం? అయ్యో దేవా, నాకు ఈ రోగం వచ్చింది, అయ్యో తండ్రి నాకు ఈ జబ్బు వచ్చింది, అయ్యో నా రక్షకుడా నాకు ఈ వ్యాధి వచ్చింది, నన్ను ఒక్కసారి చూడు తండ్రి అని అప్పుడు ఆశ్రయిస్తున్నారంటే మనిషి. ఆపద వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు. మిగతా చదువుకున్నప్పుడు దేవుడు అక్కర్లేదా? మిగతా సమయంలో దేవుడు అవసరం లేదా? ఈ మనుషులకు దేవుడు అవసరం లేదా? ప్రియులారా గమనించండి. ప్రియులారా,
మనిషికి అవసరం వచ్చినప్పుడే దేవుడు కావాలా? మనిషి అవసరం తీర్చుకోవడానికి దేవుడు ఉన్నాడా? ప్రియులారా, ఆలోచన చేయండి. పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ఎప్పుడు దేవుడు మనకి ఆశ్రయంగా ఉండాలి? ఆపద వచ్చినప్పుడా, భయం వచ్చినప్పుడా, జబ్బు వచ్చినప్పుడా, జాడ్యం వచ్చినప్పుడా, రోగం వచ్చినప్పుడా, వ్యాధి వచ్చినప్పుడా, అప్పు వచ్చినప్పుడా? ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఎప్పుడు మనకు ఆశ్రయంగా ఉండాలి? చూద్దాం ఎప్పుడు ఉండాలో కూడా వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఎప్పుడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉండాలో? బెన్యామీనును గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన దేవునికి స్తోత్రం. దినమెల్లా కూడా దేవుడు నీకు ఆశ్రయంగా ఉండాలి. ఆపద వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పుల్లో చిక్కుకున్నప్పుడు కాదు. దినమెల్లా కూడా దేవుడు నీకు ఆశ్రయంగా ఉండాలి. బెన్యామీను గారికి దేవుడు దినమెల్లా ఆశ్రయంగా ఉన్నాడు. ఈ బెన్యామీను గారు యోసేపు గారి యొక్క సహోదరుడిగా ఉన్నాడు. ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి ప్రీతికరుడిగా ఉన్నాడు. నీవు దేవునికి ప్రీతికరంగా బ్రతికితే, నీవు దేవునికి ఇష్టంగా బ్రతికితే, నీకు కూడా దేవుడు అనుదినము కూడా ఆశ్రయముగా ఉంటాడు. అలాగ ఉండాలంటే నీవు దేవునికి ఇష్టమైన వానిగా బ్రతకాలి. దేవునికి ఇష్టమైన వానిగా బ్రతకాలి అని అంటే దాని అర్థం ఏమిటి? దేవునికి ఇష్టమైన వానిగా నీవు బ్రతకాలి. ఈ బెన్యామీను దేవునికి ఇష్టమైన వానిగా ఉన్నాడు కనుక అనుదినము కూడా దేవుడు ఆయనకు ఆశ్రయుడుగా ఉన్నాడు. నీకు ఆశ్రయుడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీకు ఆశ్రయం ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీకు దేవుడు ఎందుకు ఆశ్రయం ఉండటం లేదంటే నీవు దేవునికి ఇష్టంగా బ్రతకడం లేదేమో, దేవునికి వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నావేమో. గమనించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఒకవేళ బెన్యామీనులాగా అనుదినము దేవుడు నీకు ఆశ్రయంగా ఉండాలంటే యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనం ప్రకారము ఈ మనుష్యులు, ఈ లోకం మీద నివసించే మానవులు మీలో యెహోవాకు భయపడి, ఫస్ట్ ఏం చేయాలండి? మీరు దేవునికి భయపడాలి. భయపడితే పాపము చేయటానికి నీవు ఇష్టపడవు. యోసేపు గారు దేవునికి భయపడ్డాడు కనుకనే కదా పాపము చేయలేదు. మరి నీవు కూడా దేవునికి భయపడితే పాపము చేయకుండా ఉంటావు. అప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటావు. తర్వాత చదవండి. ఆయన సేవకుని మాట వినివాడేవాడు. దేవుని సేవకుని మాట వినేవారు ఉన్నారా? దేవుని సేవకుని మాట అంటే ఏంటండి? వాక్యమే. వాక్యము చెప్తున్నప్పుడు వింటున్నారా? వినిన వాక్యాన్ని అనుసరిస్తున్నారా? దేవుని మాటకు లోబడి బ్రతుకుతున్నారా? ఒకవేళ దేవుడు ఆయన యొక్క సేవకుని ద్వారా తెలియపరిచే వాక్యము మాట విని ఆ వాక్యానుసారము జీవిస్తే దేవుడు ఆ బెన్యామీను గారికి ఏ విధంగా అనుదినమో ఆశ్రయంగా ఉన్నాడో మీకు కూడా ఉంటాడు. తర్వాత చదవండి. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. ఇప్పుడు వెలుగు ఉందండి, వెలుగు లోకానికి వచ్చిందట. వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు వారు వెలుగు. వెలుగు లోకానికి వస్తే ఆ వెలుగుని చూడలేక అంధకారంలో బ్రతుకుతున్నారు, చీకటిలో బ్రతుకుతున్నారు. చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, కానీ వెలుగులో జీవించడానికి ఎవరికి ఇష్టపడుకోలే. చీకటి అంటేనే ఇష్టం, చీకటి క్రియలంటే ఇష్టం, చీకటి పనులంటే ఇష్టం. ఆ చీకటిలో బ్రతుకుతున్నారట. చూడండి,
చీకటిలో నడుచువాడు చదవండి, యెహోవా నామమును యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇప్పుడు వెలుగులో ఉండకుండా చీకటిలో నడుచువాడు. చీకటిలో నడిచేవారంటే ఎవరండి? పాపము చేసేవారు. పాపము చేసేవారు ఎవరండి? అందరూ పాపము చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా పాపము చేసిన వారే. ఇప్పుడు ఈ పాపము చేసిన ప్రతివాడు కూడా ఏం చేయాలట? యెహోవా నామాన్ని ఆశ్రయించి దేవునిని నమ్ముకొనాలి. దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకడం అంటే పాప జీవితం నుంచి చీకటి మార్గాన్ని వదిలేసి వెలుగు మార్గంలోనికి రావాలి. వెలుగు మార్గం ఎవరండి? వెలుగు మార్గం ఎవరండి? దేవుడే. ఆ దేవుని యొక్క మార్గంలోనికి వచ్చి ఆ దేవునిని నమ్ముకోవాలి. అలాగూ నమ్ముకున్నట్లయితే, అలాగూ బ్రతికినట్లయితే, అలాగూ జీవించినట్లయితే దేవుడు అలాంటి వారందరికీ అనుదినము ఆశ్రయంగా నుండి వారికి 5 రకాల దీవెనలు దయచేస్తూ వారిని నిత్యము కూడా ఆకువాడని చెట్టు వలె, నిత్యము పచ్చగా ఉండే చెట్టు వలె, ఎప్పటికీ ఎండని చెట్టు వలె అలాంటి వారిని ఉంచుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, అలాంటి జీవితము నీకు కావాలా? అలాంటి బ్రతుకు నీవు చూడాలనుకుంటూ ఉన్నావా? అయితే బెన్యామీను గారిలాగా నీకు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు, దేవునికి అనుకూలమైన కుమారుడిగా కుమార్తెగా జీవించు. అలాగూ జీవించినట్లయితే దేవుడు అనునిత్యము నీకు ఆశ్రయముగా ఉండి నిన్ను ఎలాగుంచుతాడంట? కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల కోపించును. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయనను ఆశ్రయించువారు అందరూ ఎవరండి? ఎవరండి ధన్యులు? ఎవరండి ధన్యులు? ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరూ కూడా. కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, వారి యొక్క శరీరం యొక్క ఆకృతితో సంబంధం లేదు. అందరూ కూడా ధన్యులు. ఎప్పుడు? ఆయనను ఆశ్రయించినప్పుడు. వీళ్ళరా అలాగూ మీరు ఆశ్రయిస్తే, అలాగూ దేవుణ్ణి మీరు ఆశ్రయించగలిగితే షడ్రకు మేషకు అబేద్నెగోలను రక్షించిన దేవుడు అంతటి విపత్కర పరిస్థితుల్లో నుంచి అయినా నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. లక్షల మంది యుద్ధంలో చనిపోయినప్పటికీ ఆయుధ జనాంగాన్ని విజయం వైపు నడిపించాడు దేవుడు, దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల. ఓ నా ప్రియవనస్తుడా, ఒకవేళ నీవు నీ జీవితంలో, నీ ఉద్యోగ ప్రయత్నంలో నీ విజయం సాధించలేకపోయి ఉన్నావేమో, అయితే నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకు విజయము చేకూరుతారు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. వాక్యం అనగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమే దేవుడు గనక దేవుడు ఈ యొక్క రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విజయము చేకూర్చాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నీకు మేలునివ్వాలని, నీకు కొదువు లేకుండా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీకు నేను ఈ ఆశీర్వాదాలు కుమ్మరించబోతూ ఉన్నాను, నన్ను ఆశ్రయించు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా రండి, నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీకు ఆశీర్వాదం ఇవ్వాలని పిలుస్తూ ఉన్నాడు. వీళ్ళ గమనించండి, దేవుని వాక్యము మనకు బయలుపరిచినటువంటి అంశము
ఆశ్రయం. ఆ ఆశ్రయము నీవు పొందుకోవాలంటే, దేవుని ఆశ్రయం ద్వారా నీవు దీవెనలు ఆశీర్వాదాలు నీవు దక్కించుకోవాలి అని అంటే, నీవు చేయవలసిన పని ఆయనను ఆశ్రయించాలి. ఆయనను నీవు ఆశ్రయిస్తే దేవుడు నీకు ఏ మేలు కొదువు లేకుండా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఈ వాక్యాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకొని దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను నిండుగా మెండుగా మీరందరూ పొందుకోవాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు.